హాయ్ దిస్ ఇస్ #you. ఈరోజు మనం మాట్లాడుతుంది మరెవరి గురించో కాదు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి గురించి. ఇంత మర్యాద ఇచ్చి తీరాలి ప్రతి ఒక్కళ్ళు ఆయన గురించి మాట్లాడేటప్పుడు. ఎందుకంటే ఉగాది తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళకి ప్రామిస్ చేశారు. ఏంటంటే సన్న బియ్యం ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉండబోతుందని. బహుశా ఇది తెలుగు చరిత్రలో మొట్టమొదటిసారి జరగబోతుంది ఇలాంటి అంశం. ప్రతి ఒక్కళ్ళు సన్న బియ్యానికి ఎలిజిబుల్, ప్రతి ఒక్కళ్ళు ఒక నార్మల్ లైఫ్ స్టైల్ లైక్ అదర్స్ లీడ్ చేయగలుగుతారు అని చెప్పి బిలో మిడిల్ క్లాస్ పావర్టీ లైన్ దగ్గర ఉన్న ప్రతి ఒక్కళ్ళు, రేషన్ కార్డు ఉన్న వాళ్ళు, వీళ్ళు ఎవరైతే బియ్యం కోసం ఎలిజిబుల్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈక్వల్ కేటగిరీ ఆఫ్ లైఫ్ని ఎంజాయ్ చేయడానికి స్కోప్ ఇచ్చిన గవర్నమెంట్ కాంగ్రెస్. అండ్ ఇలాంటి మూవ్ తీసుకున్న రేవంత్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్. ముందుగా ఆలోచిస్తే కనుక కామన్ సెన్స్ అనేది ప్రతి ఒక్కరికి ప్రివేర్ అవ్వాలి. రేవంత్ రెడ్డి గారు 15 నెలల మీ ప్రభుత్వంలో చాలామంది చాలా వ్యతిరేక ధోరణిలో మిమ్మల్ని విమర్శించారు. అండ్ ఈ రాష్ట్రంలో మీరేం చేయలేదు, నెక్స్ట్ వచ్చేది మేమే అని ప్రగల్భాలు పలికారు. కానీ ఎప్పుడైతే మీరు ఒకళ్ళ కిచెన్లోకి వెళ్ళి వాళ్ళని సాటిస్ఫై చేసి ప్రతి ఒక్కరు కష్టపడేది ఆ ఒక్క ముద్ద కోసమే, ఆ ఒక్క ముద్దని నాణ్యమైనది సన్న బియ్యాన్ని నేను ఇస్తాను అని చెప్పి ముందుకు వచ్చారు చూడండి. యువర్ విక్టరీ ఈస్ కన్ఫర్మ్ ఫర్ నెక్స్ట్ టైం. ఇలాంటి 5-6 అభ్యుదయ భావాలతో మీరు ఇంకా మరీ ముందుకు వస్తే కనుక హస్తం గుర్తుకి అండ్ రేవంత్ గారికి ఎక్కడా ఎదురులేదు ఇంక ఈ రాష్ట్రంలో. ఇంకో రకంగా చూసుకుంటే ఫ్రీ బస్ రైట్స్ ఫర్ ఆల్ ద ఉమెన్ తెలంగాణ స్టేట్లో ఎక్కడికైనా వెళ్ళండి అని. ఇన్ఫ్యాక్ట్ బీఆర్ఎస్ పార్టీ షుడ్ బీ హ్యాపీ విత్ దిస్. ఇలాంటి పాలసీ పెట్టినప్పుడు మీరు కరీంనగర్లో సభలు పెట్టినా, లేకపోతే వరంగల్లో సభలు పెట్టినా, ఎక్కడ సభలు పెట్టినా మీకు మహిళలు అనేవాళ్ళు ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఈ వనరులు వాడుకుని ఫ్రీ బస్ రైట్స్తో మీ సభలకి ఫ్రీగా వచ్చి అటెండ్ అవ్వడానికి కూడా స్కోప్ ఇచ్చారు. యూ షుడ్ బీ హ్యాపీ. అపోజిషన్కి కూడా హ్యాపీ అండ్ జెలస్ ఫీల్ అయ్యేంత గ్రేట్ అచీవ్మెంట్ ఇస్ ఫ్రీ బస్ రైడ్. మిగతా రాష్ట్రాలు దాన్ని ఫుల్గా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాయి, కానీ తెలంగాణ రాష్ట్రం మాత్రం దీన్ని ఫుల్గా ఇంప్లిమెంట్ చేసి జనాల్ని ఆదరణ పొందుతుంది. అండ్ రేషన్ కార్డులు అవనండి, వాటి పంపిణీ అవనండి, 1 కోటికి పైగా అవనండి వాళ్ళందరికీ ఇవ్వటము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎలక్ట్రిసిటీ అన్ఇంటరప్టెడ్గా రావటం. అండ్ ఇదంతా కాకుండా మనం అర్థం చేసుకుంటే రైతు బంధు, రైతు భరోసా వీటన్నిటిని టైమ్లీ చెప్పిన డేట్ ప్రకారం ఇవ్వటం. అట్లీస్ట్ ఎక్కడెక్కడైతే రైతు భరోసా బంధులు రాలేదో మీరు అప్లికేషన్ పెట్టుకోండి, వాటికి మేము ఆన్సర్ చేస్తూ ఉన్న ప్రభుత్వం ఉంటాం. ఇట్ ఈస్ అ వెరీ రిమార్కబుల్ మూవ్. ఇదంతా కాకుండా మనం అబ్జర్వ్ చేస్తే కనుక ప్రతి ఒక్క ఓటర్ ఎవరు అంటే భారీ సంఖ్యలో ఓట్లు పడేది ఎప్పుడైనా ఒక మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ అండ్ పావర్టీ లైన్ వాళ్ళ దగ్గర నుంచి. ఇలాంటి వాళ్ళని ఆదరిస్తూ వాళ్ళు తినే ప్రతి ఒక్కటి కలుషితం కాకూడదు. అండ్ ఒక రకంగా చూసుకుంటే నందమూరి తారక రామారావు గారు ఫ్రీ రైస్ బియ్యం అని చెప్పి పథకంతో ఏదైతే ఎలక్షన్లు గెలిచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో, దాని తర్వాత ₹2 కిలో బియ్యం అని చెప్పి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు పెట్టినప్పుడు ఉప్పు కట్టే బియ్యం తక్కువ ఖరీదు అని చెప్పి కూడా జనాలు అన్నారు, హర్షాలు ఎక్స్ప్రెస్ చేశారు. దే వెరీ హ్యాపీ విత్ ఇట్. కానీ ఒక రకంగా చూసుకుంటే ఆఫ్టర్ ఆల్ దిస్ 10 years ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన రెవల్యూషనరీ డైలాగ్కి సెకండ్ డైలాగ్ యాడ్ చేసుకుంటా ద మోర్ చరిష్మా యాడ్ చేసేది సన్నబియ్యం పథకం. సన్నబియ్యం పథకం లాస్ట్ టైం కేసీఆర్ ప్రభుత్వంలో కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పి స్కూల్ వరకే పరిమితం చేశారు, కానీ రాష్ట్రం మొత్తం దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. రాష్ట్రం అంతా విస్తరణగా సన్నబియ్యాన్ని తీసుకెళ్తున్న రేవంత్ రెడ్డిని ప్రతి ఒక్కళ్ళు ఎన్టీ రామారావు చూసినంత హై స్టేచర్లో చూస్తారు తప్ప ఇట్ ఈస్ అ టర్నింగ్ పాయింట్ ఫర్ కాంగ్రెస్ ఆఫ్టర్ 15 months. చాలా పాజిటివిటీస్ చేసిన ఇప్పుడు కొట్టిన ఈ పంచ్ ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న మూవ్కి ఎవ్వరూ మర్చిపోరు. ఎవరైనా బోల్ చేస్తే విశ్వసనీయత అనేది ఉంటుంది. అదే ఈరోజు ఓట్ కింద కన్వర్ట్ అయ్యి మళ్ళీ 5 ఏళ్ల తర్వాత 4 ఏళ్ల తర్వాత ఎలక్షన్లు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఫర్గా అండ్ కాంగ్రెస్కి ఫర్గా ఓటు పడబోతుంది. రేవంత్ రెడ్డి గారు చిన్న మార్పులు చేయండి. నా ఉద్దేశం ప్రకారం అయితే ఇప్పుడు మనం పంజాబ్లో ఉన్న పాపులేషన్ ఏదైతే క్యాన్సర్కి దూరంగా అండ్ పంజాబ్ నుంచి ఎగుబడి చేసిన పక్క రాష్ట్రాలు ఢిల్లీ వీళ్ళందరూ క్యాన్సర్ బాధితులు ఎలా అవుతున్నారు, బికాస్ పంజాబ్లో వాళ్ళు కల్టివేట్ చేసే దాంట్లో ఫర్టిలైజర్స్ ఎక్కువ వేస్తే అవన్నీ తిని ఢిల్లీ సవాసులు కానీ పక్కన నైబరింగ్ స్టేట్స్ వాళ్ళు కానీ క్యాన్సర్కి అడిక్ట్ అవుతున్నారు, క్యాన్సర్ బారిన పడుతున్నారు. అండ్ పంజాబ్లో వాళ్ళు 1 ఎకరం వేరే పండించుకుని ఆర్గానిక్ లైఫ్ స్టైల్ ఏదైతే లీడ్ చేస్తున్నారో వాళ్ళ క్యాన్సర్ రావట్లేదు. ఇలాగే మీరు సుభాష్ పాలేకర్ లాంటి వాళ్ళను మిగతా వాళ్ళని తీసుకొచ్చి తెలంగాణ రైతులకి 3.5 సంవత్సరాలు కనుమూస్తే తెరిసే లోపు ప్రభుత్వం మారిపోతుందని పొలిటీషియన్స్ అనుకోవచ్చు, కానీ సామాన్య జనాలకి 3.5 సంవత్సరాలు ఇట్స్ అ లాంగ్ టెన్యూర్ ఆఫ్ టైం. ఈ లాంగ్ టెన్యూర్ ఆఫ్ టైంలో మీరు నార్మల్ అగ్రికల్చరిస్ట్ దగ్గరికి తెలంగాణలో తీసుకెళ్ళి ఆర్గానిక్ లైఫ్ స్టైల్, ఆర్గానిక్ ఫార్మింగ్ మీరు కనుక ఇంప్లిమెంట్ చేస్తే కనుక దిస్ ఇస్ గోయింగ్ టు బి అ నెక్స్ట్ రెవల్యూషన్ ఇన్ ద స్టేట్. మీరు ఈ ప్రతిపాదన తీసుకెళ్ళి మార్కెట్ హైగా ఉంది డిమాండ్ ఆర్గానిక్కి. ఆర్గానిక్ ఫార్మింగ్ చేయటం వల్ల తింటే ప్రతి ఒక్కళ్ళు తెలంగాణలో చాలా ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్యం పైన ఫోకస్ చేయండి సార్. ఇది చేస్తే కనుక నో వన్ కెన్ బీట్ యూ ఎవర్.
ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్క రాష్ట్రంలో ఈగల్ టెక్నాలజీ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఈగల్ అన్న వింగ్ తయారు చేసుకుని ఎలాగైతే గాంజా పండించడాన్ని ఆపేసి కర్బ్ చేసిందో, సార్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ స్లమ్స్ ఇన్ తెలంగాణ. ఇక్కడ మనకి వస్తున్న డ్రగ్స్ అన్ని కూడా చాక్లెట్ రూపేణ చిన్న చిన్న పిల్లలకి దగ్గరయ్యి వాళ్ళ భవిష్యత్తు నాశనం చేస్తుంది. ట్రై టు డెవలప్ సంథింగ్ లైక్ ఎన్ ఈగల్ ఆర్ ఇన్ ఎ డిఫరెంట్ వే మీకు అనుకూలంగా ఉంది, బట్ కర్టేల్ ద డ్రగ్స్ ఇన్ తెలంగాణ. విస్తృతంగా లాస్ట్ 10 yearsలో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఏ స్ట్రేచర్కి సరిపడా డ్రగ్స్, నార్కోటిక్స్, దాని తర్వాత గాంజా ఇలాంటివన్నీ తీసుకుని యువత చాలా డ్రగ్ అడిక్ట్ స్టేజ్లో ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియకుండా అసభ్యంగా బిహేవ్ చేసే సిచ్యువేషన్ తీసుకెళ్ళింది. దే ఆల్ నీడ్ అ మెడికల్ హెల్ప్ అండ్ ట్రైనింగ్ హెల్ప్. ఐ రిక్వెస్ట్ ద CMO to take care of this issue and send some team into the slums so that they will educate them and they will reform them to a better human. రాజు విడలే రవితేజం విడలే, ఈ డైలాగ్ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి అప్లై అవుతుంది. ఈ డైలాగ్, ఈ లైన్ని కనుక మనం క్రిస్టల్ క్లియర్గా అర్థం చేసుకుంటే రాజు ఎలా నడుస్తుంటూ వెళ్తుంటే రవితేజం కూడా వెనక మళ్ళీ నడుచుకుంటూ వెళ్తుందని. కానీ ఆన్ స్క్రీన్ ఆఫ్ టెలివిజన్ కామన్ పీపుల్కి ఎలా అర్థమవుతుందంటే, సార్ ఒకవేళ PM వస్తే ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి, మనకు ఒక క్లాస్ టీచర్ ఉన్నా కూడా ఆయన ఉన్నప్పుడు ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. CM నడుచుకుంటూ వెళ్తుంటే పక్క మంత్రులు ఆయనతో ఈక్వల్గా నడవటం, ఆయనకంటే ముందు నడవటం చూసేటప్పుడు వై ఈస్ ద క్యాబినెట్ నాట్ గివింగ్ హిమ్ రెస్పెక్ట్ మోర్ వాట్ హీ డిజర్వ్స్? మేము ఓటు వేసి ఎన్నుకుంది రేవంత్ రెడ్డి ముఖ చిత్రాన్ని చూసి కాంగ్రెస్కి ఓట్లు వేసాము, కాంగ్రెస్ పార్టీ పట్ల ఓటు వేసాము అని చెప్పి చాలామంది అనుకున్నా CMకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఎక్కడ వాళ్ళ ధోరణిలో నడకలో కనిపించట్లేదు. ఇదంతా కాకుండా అపోజిషన్ స్టేటస్లో ఉన్న సో కాల్డ్ BRS పార్టీ వాళ్ళు ఎన్ని పరదోషణలు ఆడినా ఒక్కళ్ళు కౌంటర్ చేయడానికి రావట్లేదు CM హెల్ప్కి. ఎక్కడ ఇది? సీఎంగా ఒక రాజు విడలే రవితేజం విడలే అని చెప్పి మీరు తీసుకుంటున్న స్టెప్స్ ఏదైతే జనాల్లో ఆదరణ పెరిగి మీరు ఇంకా ఉన్నారు, కానీ ఒక రకంగా చూసుకుంటే ఉన్న విజువల్ ట్రీట్ ఆన్ టీవీ. It is very important that the next level cadre who is there with you మిమ్మల్ని ఓవర్బీట్ చేసి నడుచుకుంటూ వెళ్ళకూడదు. అండ్ మీ వెనకమాల ఒక్క అడుగు వెనకమాల నడిస్తే చైర్కి ఎక్కువ వాల్యూ ఇచ్చినట్టు నేను ఫీల్ అవుతాను. ఇలాగే మన మంత్రులు, మన ఉప ముఖ్యమంత్రులు, మిగతా మినిస్ట్రీస్ అందరూ కూడా ఆన్ పార్ నడిచెళ్ళచ్చు, వాళ్ళకంటే ముందు నడిచెళ్ళచ్చు అని టీవీలో పోర్ట్రే చేస్తే కనుక రేపు ఒక స్టూడెంట్ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర అనుకున్న వాళ్ళు కూడా ప్రొఫెసర్స్ కానీ టీచర్స్ కానీ వెళ్తుంటే వాళ్ళని దాటుకుని వెళ్ళిపోతూ ఉంటే ఇదా మర్యాద మనం నేర్పిస్తుంది. ఐ థింక్ ఇట్స్ హై టైం ఎవరైతే రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఉన్నారో, మంత్రులు అవనండి, ప్రతి ఒక్కళ్ళు అవనండి, ప్లీజ్ సీ ద రెస్పెక్ట్ ఫర్ ద చైర్ ఇస్ గివెన్. మీరే రెస్పెక్ట్ ఇస్తేనే ప్రతి ఒక్కళ్ళు ఆ రెస్పెక్ట్ని ఫాలో అవుతారు. మీరు ఇవ్వనంతకాలం ఎవరో రెస్పెక్ట్ ఇవ్వరు. ఇంకొక విషయం అండి, చిన్న విషయం ఇక్కడ నేను తీసుకుందాం అనుకున్నాను. చిరంజీవి గారు వాళ్ళ మదర్తో ఇంటర్వ్యూ చేసి టెలికాస్ట్ చేశారు. అన్డినైబుల్లీ చిరంజీవి గారు వాళ్ళ మదర్ పట్ల చూపిస్తున్న లవ్ చాలా గ్రేట్. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ అమ్మల్ని ఇంత బాగా చూసుకోవాలి, అంత బాగా చూసుకోవాలి, నేర్చుకోవాలి అక్కడ చూసి. కానీ ఇంటర్వ్యూలో చాలా క్యాజువల్గా ఆయన కాళ్ళ మీద కాలేసి కూర్చున్నారు. ఇట్స్ నాట్ అ బిగ్ సీన్ అట్ ఆల్. ఇంట్లో ఉన్న వాళ్ళ పట్ల మనం ఒక లీనియన్స్ ఉంటుంది, దాంట్లో నాకు తప్పు అనిపించలేదు. కానీ ఒక కమెంట్ రాశారు, మీ మదర్ పక్కన ఉండగా కాళ్ళ మీద కాలేసి కూర్చోవడం ఏంటి మీరు అని చెప్పి. ఇంత మైక్రో లెవెల్లో ప్రతి ఒక్కళ్ళు ఆలోచించి కమెంట్స్ రాస్తుంటే జనాలు ఆలోచించడం మానేలేదు, జనాలు చూసిన దాన్ని పర్సీవ్ చేసి డైసెక్ట్ చేయడం మానేలేదు అని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. అండ్ ఆ పర్టికులర్ ఇష్యూలో కొంచెం అసంబద్ధంగా నాకు అనిపించింది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని ఓవర్ చేసుకుంటా, బుల్డోజ్ చేసుకుంటా, ఆయనకి సహచరులుగా ఉండకుండా సైలెంట్ మ్యూటేటర్స్ లాగా కూర్చుని ఎవరు మేము హర్షం వ్యక్తం చేయము, లేకపోతే రెస్పెక్ట్ ఇవ్వము. అది రెస్పెక్ట్ షుడ్ బి షోయింగ్ ఇన్ యువర్ బాడీ లాంగ్వేజ్. మీరు ఇళ్లలో నడుచుకుని వెళ్ళట్లేదు, పబ్లిక్ పోడియంస్లో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు one step behind the CM. Give the prioritization to the CM. అప్పుడు ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆదరిస్తారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ రేవంత్ రెడ్డి గారు చాలామంది జనాలు మీ సో కాల్డ్ సన్న బియ్యం కోసం ఎదురు చూస్తున్నారు. పక్క రాష్ట్రంలో సన్న బియ్యం ఇస్తామని ఎవరు ఇవ్వలేదు, ఇస్తాము అని కూటమి ప్రభుత్వం చెప్తుంది. కానీ you'll be the first man to do this and this is a very appreciable task. Please take care of more agriculture reforms. Please see that ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా సస్యశ్యామలంగా ఉండాలి తెలంగాణలో అని. ఇలా అయితే కనుక మీకు విజయం ఖాయం. ఇంకోసారి మీరు ఆలోచించుకుని చరిత్రను తిరగరాయటమే తప్ప మీ చరిత్రను మీరు ఇంకొకళ్ళు రాయటానికి ఎవరు ఉండరు. థ్యాంక్ యూ.